హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాత ప్యాంట్ క్లాత్తో ఒక బ్యాగ్ తయారు చేస్తున్నానండి. బ్యాగ్ అంటే బ్యాగ్ కాదు, ఒక సంచి తయారు చేస్తున్నాను. ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి. ప్యాంట్ మొత్తం అలా కుట్లు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత పైన బెల్ట్ అది ఉండిద్ది కదా, అది మొత్తం కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత అవి 2 క్లాతులు కదా, 2 సమానంగా ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలి. నేను వెడల్పు వచ్చి 11 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత మనం ప్యాంట్ కాబట్టి కిందకి వెళ్ళే కొద్దీ అది వెడల్పు తగ్గుతుంది కదండి. అందుకని చెప్పి 11 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అంతవరకు అక్కడ లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత పొడవు వచ్చి నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. 13 ఇంచెస్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా కట్ చేసుకోండి. లైన్గా ఉండేటట్టు కట్ చేసుకోండి. నేనైతే స్కేల్తో ఏమి డ్రా చేయకుండానే కట్ చేశానండి, నాకు అలవాటు కాబట్టి. లేదు మేము కట్ చేయలేము అనుకుంటే కనుక మీరు స్కేల్తో డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఆ సైడ్ ఈ సైడ్ పాకెట్స్ ఉంటాయి కదండి, అవైతే నేను కట్ చేయలేదు. మీరు ఆ పాకెట్స్ వద్దు అనుకుంటే కనుక కట్ చేయడానికి వీలు పడదండి. పెద్ద ప్యాంట్ అయితే కట్ చేసేయచ్చు. నేను కట్ చేసేది చిన్న ప్యాంట్, అది మా చిన్న అబ్బాయిది. అది టైట్ అయితే అలా కట్ చేస్తున్నాను. అది కలిపి కుట్టేసేయాలి చిన్నదైతే కనుక. పెద్దదైతే కనుక మీరు ఆ పాకెట్స్ ఉన్నంత వరకు కట్ చేసి కింద తీసుకోవచ్చు కొలతలు. ఇప్పుడు 2 పీసులు కలిపి కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత అనుగుడు కుట్టు వేసేయండి. మనం ఏమన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా, మన పెద్దవాళ్ళు పొలానికి వెళ్తారు కదండి, అప్పుడు వాటర్ బాటిల్ కానీ ఏమన్నా భోజనం కానీ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఈ సంచులు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఓపెన్ వైపు 1/2 ఇంచ్ మడత పెట్టి కుట్టుకోవాలండి. మీరు మొదటిసారి చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చిన్న ప్యాంటేనండి, అందుకే చిన్న బ్యాగ్ వచ్చింది. మీరు పెద్ద ప్యాంట్ తీసుకుంటే కనుక పెద్దగా వచ్చింది. మనం ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు కుట్టుకోవచ్చు. ఇప్పుడు అవతల వైపు కూడా క్లోజ్ చేసి కుట్టేసుకోండి. అనుగుడు కుట్టు వేసుకోండి. వేసుకోవాలనుకుంటే పర్లేదు, వద్దు అనుకుంటే ఏం పర్లేదు. కింద అడుగును కూడా కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ వైపు ఆ సైడ్ ఈ సైడ్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ గుర్తులు పెట్టుకోండి. గుర్తులు పెట్టుకున్న తర్వాత మీ ఇష్టం అండి. ఇంకా పొడవుగా పెట్టుకోవాలనుకుంటే హ్యాండిల్స్ పొడవుగా పెట్టుకోవచ్చు. నేను ఆ సైడ్ ఈ సైడ్ గుర్తులు పెట్టేసాను. అయితే పాకెట్స్ ఉన్నాయి కదా, ఆ పాకెట్స్ లోపల పెట్టి కుడతానండి. అది కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని 3 ఇంచెస్ 3 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ చేసుకున్న పీసులు మొత్తం కలిపి కుట్టేసుకోండి. కలిపి కుట్టేసుకున్న తర్వాత చూడండి, వెడల్పు 3 ఇంచెస్ వచ్చింది. ఆ కలిపి కుట్టుకున్న క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుంటే పొడవు వచ్చి 19 ఇంచెస్ వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సైడ్ ఈ సైడ్ కొంచెం మడత పెట్టి 1.5 ఇంచెస్ వచ్చే విధంగా, వెడల్పు వచ్చే విధంగా కుట్టుకోండి. చూస్తున్నారు కదా, అలా కుట్టుకున్న తర్వాత ఆ క్లాత్ని మడత పెట్టి 2 పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సంచి అడుగు భాగాన ఆ చివర ఈ చివర 2 ఇంచెస్ 2 ఇంచెస్ గుర్తు పెట్టుకొని కట్ చేసుకుని కలిపి కుట్టేసుకోవాలి. కలిపి కుట్టేసుకున్న తర్వాత అలా బ్యాగ్ని తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు 4 మూలలు ఉంటాయి కదా, ఆ 4 మూలలు సన్నగా కుట్టేశారంటే, కరెక్ట్గా సన్నగా కుట్టేశారంటే మనకి నీట్గా ఫినిషింగ్ చాలా బాగుండిద్ది. చూస్తున్నారు కదా, అలా కుట్టండి. అలా 4 వైపులా కుట్టండి, కుడితే బాగుంటుంది. నేనైతే చిన్నది కుడుతున్నానండి. మీకు పెద్దది కావాలంటే పెద్దది, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కుట్టుకోవచ్చు. కుట్టిన తర్వాత చాలా నీట్గా బాగుందండి. నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చిందండి. కుడటానికి సింపుల్గా ఉంది, చూడటానికి కూడా చిన్నగా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక. ఈ బ్యాగ్ మీకు నచ్చింది లేనిది కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా మంచి మంచి బ్యాగ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఓపెన్ వైపు మనం హ్యాండిల్స్ పెట్టుకోవాలి కదా, హ్యాండిల్స్ కుట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సైడ్ 2 ఇంచెస్ ఈ సైడ్ 2 ఇంచెస్ ఉండేటట్టుగా కరెక్ట్గా గుర్తులు పెట్టుకోండి. నేను అంతే పొడవు పెడుతున్నాను, ఎందుకంటే పాకెట్స్ ఉన్నాయి కదా, ఆ పాకెట్స్ ఇంకా పొడవు పెట్టామనుకో ఆ పాకెట్స్ ఇంకా ఓపెన్ అవ్వు. అందుకని చెప్పి
చిన్నగా 2 ఇంచెస్ ఉండేటట్టే పెట్టాను కిందకి. మీరు కావాలనుకుంటే కనుక ఇంకా చుట్టూ గూడా పెట్టుకోవచ్చండి. మనం బయట తెచ్చుకుంటాం కదా! ఇలాంటి సంచులు. ఎప్పుడన్నా సరుకులు తెచ్చుకుంటాకి అలా పెద్ద పెద్ద సంచులు తెచ్చుకుంటాం కదా! అప్పుడు కింద చుట్టూ ఉన్నట్టు ఉండిద్ది. అలా కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. మనకి బ్యాగ్ కుట్టడం వచ్చిందంటే ఎంత పెద్ద బ్యాగ్ అయినా సరే కుట్టుకోవచ్చు. మనం బయట తీసుకోవాలంటే ఎంతో కొంత కాస్ట్ అవుతుంది కదండీ! అయితే ఎంత కాస్ట్ అయిద్దో నాకైతే తెలియదు. ఇప్పుడు ఇటు పాకెట్ ఉంది కదా! ఆ పాకెట్ లోపల పెట్టి నేను కుట్టాను. ఆ పాకెట్ పైనే హ్యాండిల్స్ మనం పెట్టి కుట్టేసామనుకోండి, అప్పుడు పాకెట్ మనకి ఓపెన్ కాదు. అందుకని చెప్పి ఆ పాకెట్ లోపల పెట్టి కుట్టాను. అందులో మనం బయటికెళ్ళినప్పుడు చేంజ్ ఉండిద్ది కదండీ! అందులో వేసేసుకోవచ్చు. అయితే ప్యాంట్‌కి బ్యాక్ పాకెట్ ఉండిద్ది కదండీ! అది మాత్రం వేస్ట్ ఎందుకు చేయాలి? అందుకని ముందుగా మనకి చిన్న పాకెట్ ఒకటి ఏర్పడింది కదండీ! ఆ పాకెట్ కిందగా ఈ పాకెట్ గూడా అక్కడ కుట్టేసేసాను చూడండి. కుట్టేసిన తర్వాత ఒక బ్యాగ్‌కి చిన్న లుక్ అనేదొచ్చింది. మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ పాకెట్ కుట్టిన తర్వాత చూడండండి చిన్నగా చాలా బాగుంది బ్యాగ్. అందులో బాటిల్ చిన్న బాక్స్. పిల్లలకి లంచ్ బాక్స్ అయినా మనం పెట్టి పంపించొచ్చు. చూసారు కదండీ! చిన్న బ్యాగ్ తయారైపోయింది. ఈ బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ వేరొక బ్యాగ్‌తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.